ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మీరు పూర్ణ హృదయముతో నన్ను వెదకుదురు, నేను మీకు దొరుకుదును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను 13వ వచనం, మీరు పూర్ణ హృదయముతో నన్ను వెదకుదురు, నేను మీకు దొరుకుదును. దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాటలు, మీరు నన్ను పూర్ణ హృదయముతో వెతికితే నేను మీకు వెతికారా? ఎప్పుడన్నా వెతికారా లేదా? హలో, అదే మరి నేను చెప్పింది అదే. నేను అడిగిన దానికి మీరు సమాధానాలు వెతికితే వెతికామని చెప్పండి, లేదంటే వెతికారా లేదా? ఎక్కడ వెతికారు అమ్మా? వెతికారమ్మా? బైబిల్లోనా? ఎక్కడ వెతికారు? ఎక్కడ? వెదకని చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకితి నీవే సారితిని, అంతటా వెదకితి నీవే సారితిని, అంతటా తిరిగితి, తను కానరాక నే కలత చెందితి, తను కానరాక కలత చెందితి, వేదనతో శోధనతో నీరు కార్చితి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. వెదకని చోటే లేదు నా ప్రభు కోసం, వెళ్ళని స్థలమే లేదు నా దేవుని కోసం. వెదకితిని వేసారితిని, ఎక్కడ ఎంత రోధించినా కానీ నా దేవుడు నాకు కనపడలా. ఎక్కడ కనపడ్డాడు అమ్మా? వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. 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 Hallelujah. Hallelujah. ఒకసారి ఒక స్కూల్లో టీచర్ గారు పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టుకుని క్లాస్ అయిపోయిన తర్వాత అడిగారంట. ఏమని అడిగారు? అరే, ఎవరెవరు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారు చేతులు ఎత్తండి అని టీచర్ గారు పిల్లల్ని అడిగారు. ఎవరెవరు? మీరు వినేటట్టు కనిపించట్లా. ఎవరెవరు పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నారు చేతులు ఎత్తండి అంటే పిల్లలందరూ చేతులు ఎత్తారు. అంత మూలన ఉన్నటువంటి ఒక పిల్లగాడు మాత్రము చెయ్యి ఎత్తలా. ఎరా పరలోకానికి వెళ్తారా? వెళ్ళేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? అబ్బా, సరే. ఒక పిల్లగాడు మాత్రము చెయ్యి ఎత్తలేదంట. టీచర్ గారు ఆశ్చర్యపోయారే, ఎందుకురా నువ్వు పరలోకానికి వెళ్ళవా, పరలోకానికి వెళ్ళాలని లేదా అని అడిగితే వాడు చెప్పాడంట. ఏమని? టీచర్ గారండి మా అమ్మ బడైపోగానే ఎక్కడికి వెళ్ళొద్దండి, ఇంటికే వచ్చేయమందండి, అందుకే నేను పరలోకానికి రాలేనండి. దేవుని కోసం వెతుకుతాం మనం, అన్నీ చేస్తాం, అన్ని ప్రయత్నాలు ఉంటాయి, కానీ దేవుని కనుగోవటంలో మాత్రమే మనం విఫలమవుతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, దేవుని యందు ప్రియ విశ్వాసులారా, దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటూ ఉన్నాడు? మనందరికి ఒక సామెత తెలుసు కదా, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు? ఇప్పుడు చెప్పండి, ఆ సామెత ఏంటమ్మా? మీ ఇంటికి వస్తే ఏమిస్తారు? రెండిట్లో కనపడేది ఒకటే. ఏంటిది అది? నాకే కావాలి. ఏంటి? నాకే కావాలి. మీ ఇంటికి వచ్చినా నాకే పెట్టాలి,
నా ఇంటికి వచ్చినా మీరే. కాబట్టి దేవుడి విషయంలో కూడా మనం చాలాసార్లు ఇలాగనే ప్రవర్తిస్తూ ఉంటాం. ఏంటది? నేను గుడికి వెళ్ళినప్పుడు దేవుడిని అడుగుతా, అదేవిధంగా దేవుడు మా ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా దేవుడు నాకే ఇవ్వాలి. మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి పొందటంలోనే ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం, కానీ దేవుడు నా దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు, దేవునికి నా దగ్గర నుండి ఏమన్నా కావాలా, దేవుడు నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారని ఎప్పుడన్నా మనం ఆలోచన చేసామా? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అసలు దేవుడికి ఏమైనా ఇవ్వాలన్న ఆలోచన ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందిలండి, ఆదివారం పూజకి వెళ్ళినప్పుడు చందా వేస్తున్నాంగా, ఆదివారం ప్రార్థనకి వెళ్ళినప్పుడు లేకపోతే కూటాలకు వెళ్ళినప్పుడు చందా వేస్తున్నాంగా, లేకపోతే ఇట్లా ప్రార్థనలు పెట్టినప్పుడు మా కుటుంబానికి వేసినటువంటి తబరీకులు ఇస్తున్నాంగా. సరిపోదా? అంతటితోనే మన యొక్క విశ్వాసం ఆగిపోకూడదు. దేవుడు మన దగ్గర నుండి అంతకు మించి ఆశిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర నుండి మనం కావాల్సిందల్లా మనం పొందుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మరి దేవునికి నువ్వు ఇవ్వాల్సినటువంటి, లేకపోతే దేవుడు నీ దగ్గర నుండి ఏమి కోరుతున్నాడో దానిని ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా అనేటువంటిది ఈ రోజున మనందరం కూడా ప్రార్థన చేసుకోవాలి, మరీ తల్లిని దృష్టిలో ఉంచుకొని. ఎందుకంటే మరీ తల్లి ఆయన ఏమి కావాలో తన జీవితంలో అదే సమర్పించుకుంది. ప్రైజ్ ద లార్డ్. వినపట్ల? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, మనం పరిశుద్ధ గ్రంథ పట్టణంలో వింటూ ఉన్నాము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనంలో, కుమారా నా పలుకులు ఆలింపుము, నా ఉపదేశములను జాగ్రత్తగా వినుము. చాలు. ప్రభు యొక్క వాక్యము వేరే పరిశుద్ధ గ్రంథ పట్టణాల్లో వేరే వర్షన్స్లో మనం చదివితే అక్కడ ఉంటుంది, కుమారా నీ హృదయమును నాకు ఇవ్వుము. ఏంటంట? దేవుడికి కావాల్సిందేంటి? ఏం కావాలి? నీ హృదయమును నాకు ఇవ్వుము. పూర్వ నిబంధనలో ద్వితీయోపదేశ కాండములో మనం చదువుతూ ఉంటాము, ఏమని? నీ దేవుడైనటువంటి ప్రభువును పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో నువ్వు ఆరాధించాలి, ప్రేమించాలి. నీ దేవుడే నీకు సమస్తం కావాలి. నీ హృదయం అంతా కూడా దేవుని యొక్క ఆరాధనా భావంతో నిండి ఉండాలి. దేవునికి తప్ప నీ మనస్సులో ఎవ్వరికి ప్రథమ స్థానాన్ని నువ్వు ఇవ్వకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటగా దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏంటిది? నీ యొక్క హృదయాన్ని. నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. పరిపూర్ణంగా దేవుని యొక్క ఆరాధనతో, దేవుని యొక్క ప్రేమతో, దేవునితో నిండినటువంటి నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునితో నిండినటువంటి నీ హృదయము దేవుని యొక్క ప్రేమతోనూ, దేవుని పట్ల ఆరాధనా భావంతోనూ, దేవుని యొక్క కృపతో నీ హృదయాన్ని నింపుకోవాలి. ఆ హృదయాన్ని దేవుడు నీ నుండి ఈ రోజున కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్తలో మనం చదువుతూ ఉంటాము 15వ అధ్యాయము 8వ వచనములో. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతించుచున్నారు కానీ, అమ్మా వినండి, ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతించుచున్నారు కానీ వారి హృదయములు నాకు కడు దూరముగా ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రజలు వారి యొక్క పెదవులతో నన్ను స్తుతిస్తూ ఉన్నారు. ప్రతి వారము ఆరాధనకు దేవాలయానికి వెళుతున్నారు, పూజ పెట్టినప్పుడల్లా పూజలకు వెళుతున్నారు, ఎక్కడ కూటాలు జరిగితే అక్కడ కూటాలకు వెళుతున్నారు, పాటలు పాడుతున్నారు, జపాలు చెప్తున్నారు, ప్రార్థనలు పాడుతున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వారి హృదయాలు మాత్రం ఎక్కడున్నాయి? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా, ప్రైజ్ ద లార్డ్. ఇదే నేను చెప్పేది. ఏంటంటే ప్రార్థనలకు వస్తాం, పూజలకు వెళ్తాం,
కూటాలకి వెళ్తాం, అన్నీ చేస్తాం కానీ అన్ని చోట్లకి వెళ్తాము, ప్రార్థనలో పాల్గొంటాం కానీ అన్నీ కూడా నామ మాత్రమే. ఏంటవి? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఏంటవి? నామ మాత్రమే. పరిపూర్ణమైనటువంటి హృదయంతో ఆరాధన జరగటంలా, పరిపూర్ణమైనటువంటి మనస్సుతో ప్రార్థన చేయటంలా, పరిపూర్ణమైనటువంటి మనస్సుతో మోకరించటంలా, పరిపూర్ణమైనటువంటి మనస్సు హృదయం పెట్టి నువ్వు దేవుని యొక్క ఆరాధనలో పాల్గొవటంలా ఇది నిజం కాదని ఎవరైనా చెప్పగలుగుతారా? ఇది నిజం కాదు అని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు. మాట్లాడకుండా ఉండండి అని చెప్పామనుకో కోపం వచ్చింది, రాదా? వచ్చిద్దా రాదా? గుళ్ళో మాట్లాడొద్దు, బయట ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడొద్దు, మాట్లాడకుండా భక్తితో ప్రార్థనలో పాల్గొండి అని చెప్పామనుకోండి, కోపం వచ్చిద్దా? అమ్మా చెప్పండి అమ్మా, వచ్చిద్దా రాదా? వచ్చింది. దేవాలయానికి వెళ్ళి మాట్లాడకుండా ఉండాలని తెలీదా? ప్రార్థనలో దేవునితో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండాలని తెలీదా? డిసిప్లిన్గా ఉండాలని తెలీదా? మరి కోపం వస్తుందంటే ఏంటి దాని అర్థం? చెప్పించుకుంటున్నారు ఏంటండి దాని అర్థం? ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారండి దాని అర్థం ఏంటి అంటే దేవుని పట్ల నీకు నిజమైనటువంటి ఆరాధన భావం లేదు. దేవుని దగ్గర నేను పరిశుద్ధుడిగా ఉండాలి, డిసిప్లిన్గా క్రమశిక్షణగా ఉండాలి, దేవుని సన్నిధిలో నేను భయభక్తులు కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన లేదు. ఏదో ఊరకనే పెదాలతో పైపైన చూపించుకోవడానికి మనం ఈ యొక్క భక్తి కృత్యాలు చేస్తూ ఉన్నామే కానీ మన హృదయాలు మాత్రం దేవునికి అయ్యా చెప్పండి, ఎవరికి? దేవునికి చెప్పాలి. ఎవరికి? దేవునికి చెప్పట్లే. ఎవరు వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు చెప్పట్లే. దేవునికి దూరంగా ఉన్నాయి. మనం దేవునికి దూరంగానే ఉన్నాం, దేవునికి దగ్గర లేం. మనం దేవునికి దగ్గర లేం. ఈ రోజున ప్రభు మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు ఏమని? ఇదిగో నువ్వు కూడా ఇటువంటి కోవలోనికి చెందినటువంటి వాడివేనా? నువ్వు పెదాలతో బాహ్యమైనటువంటి ఈ యొక్క చిన్న చిన్న పనులు చేస్తూ ఉన్నావు కానీ నిజంగా నీ యొక్క హృదయంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని యొక్క ప్రేమతో నువ్వు నింపుకున్నావా నీ హృదయాన్ని? దేవుని దగ్గరకు నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మనస్సుతో హృదయంతో వస్తూ ఉన్నావా అని ఈరోజు ప్రభు మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. యావేలు గ్రంథములో 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుకుంటాము ఏమని? యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో త్వరగా చదవాలి. ఇప్పుడైనను పూర్ణమైనటువంటి హృదయముతో నా చెంతకు మరలి రండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ హృదయం అంటే ఏంటమ్మా? ఇప్పుడైనను పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు అంటే ఏంటి? పూర్ణ హృదయం అంటే ఏంటి? నిండు మనస్సుతో నిన్నే. రాదా? సరే వదిలేయండి. ప్రైవేట్ ఫాదర్కి వచ్చా అనుకుంటా. వచ్చా? ఎప్పుడు పాడతారమ్మా పాట? సర్లే ఏదో ఒకటిలే. ఒక గ్లాస్ ఉందనుకోండి, దాంట్లో ఫుల్గా నీళ్లు పోస్తే దాన్ని పూర్ణం అంటారు, పరిపూర్ణం. దేవుడు నిన్ను అడిగేది నీ యొక్క హృదయాన్ని పరిపూర్ణంగా అంటే పూర్తిగా దేవునితో దేవుని యొక్క ప్రేమతో నీ యొక్క హృదయాన్ని నింపుకోవాలి అని ఈ రోజున ప్రభు నిన్ను కోరుతూ ఉన్నారు. ఆ విధంగా దేవుని దగ్గరకు మనము తిరిగి అటువంటి హృదయముతో అటువంటి మనసుతో మనం దేవుని దగ్గరకు తిరిగి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇందాక మనం పాట పాడాం ఏమని? వెదకని చోటే లేదు నా దేవుని కోసం. ఎక్కడెక్కడ ఎదగమాకండి. ఎక్కడ దేవుడు ఎక్కడ ఉంటాడు? నీ హృదయంలో నువ్వు ఉంచుకోవాలి. అప్పుడు నువ్వు ఎక్కడెక్కడో ఎదగాల్సిన అవసరంలా. నీ మనస్సులో నిన్ను ప్రభువుని నింపుకో, నీ మనస్సులో ప్రభుని ప్రత్యక్షపరుచుకో. నువ్వు అప్పుడు ఎక్కడెక్కడో దేవుని కోసం, దేవుని యొక్క కృప కోసం, దేవుని యొక్క ప్రేమ కోసం వెదకాల్సినటువంటి అవసరము లేదు. దేవుడు ఉన్నటువంటి హృదయాలు, దేవుడు ఉన్నటువంటి కుటుంబాలు, దేవుడు ఉన్నటువంటి మనస్సులు, వారి యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా సమృద్ధిగా ఏ విధంగానైతే నీ హృదయం దేవునితో నింపుకున్నావో నీ కుటుంబము, నీ జీవితం కూడా సమృద్ధిని అనుభవిస్తావు నీ జీవితంలో తప్పకుండా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా ప్రియ సహోదరులారా, దేవుడు నీ దగ్గర నుండి కోరుకునేటువంటిది ఏంటి అంటే పశ్చాత్తాపాన్ని కోరుతున్నాడు. ఏంటిది ఏంటిది అది? పశ్చాత్తాపాన్ని దేవుడు నీ నుంచి కోరుకుంటూ ఉన్నప్పుడు నీలో మొట్టమొదటిగా ఉండవలసినటువంటి ఆలోచన ఏంటి అంటే నేను పాపాత్ముడను. ఏంటది? నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వాడను అనేటువంటి ఆలోచన నీలో రావాలి ముందు. నేను దేవుని దగ్గరకు తిరిగి రావాలి, దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాను, నేను దేవుని దగ్గరకు తిరిగి రావాలి అన్నటువంటి ఆలోచన మనందరిలోనూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 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 ఇంతకుముందు ఎక్కడో చెప్పినట్టున్నా, మనకి అమ్మా ఇదిగో మన జీవితాల్లో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దైవభీతి పాపభీతి రెండూ కూడా పోయాయి. అవునా? ఏంటవి? దైవభీతి పాపభీతి రెండు పోయాయి, లేవు. దేవుని పట్ల భయభక్తులు లేవు, దేవుడంటే భయము లేదు. అదేవిధంగా పాపం అంటే కూడా భయము భక్తి లేదు. ఏది చేసినా మనకి సమంజసంగానే ఉంది. దొంగతనం చేసినా కరెక్టే, అబద్ధాలు చెప్పినా కరెక్టే. అసలు ఇవి పాపాలలాగా మనకి ఈ రోజుల్లో అస్సలు అనిపించట్లా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దొంగతనం కానీ, అబద్ధాలు కానీ, బూతు మాట్లాడటం కానీ, ఇతరులను తిట్టడం కానీ, దూషించటం కానీ, వెన్నుపోటు పడటం కానీ, లేకపోతే ఇంకో పాపం కానీ, చివరికి వ్యభిచారం కానీ, ఇంకా ఏదైనా కానీ ఏది కూడా పాపమని ఎవ్వరికీ కూడా అనిపించట్లా. మనకే కాదు, ఎవ్వరికీ అనిపించట్లా. కాబట్టి పాప సంకీర్తన చేయడానికి వెళ్ళండి అంటే సుమారుగా 100 మంది ఉన్నటువంటి ఊర్లో ఎంతమంది పాప సంకీర్తనం చేస్తారు? ఎంతమంది చేస్తారు? ఫాదర్ గారు మొదటి శుక్రవారం పాప సంకీర్తనలకు మమ్మల్ని పిలుస్తారు. అక్కడికి వచ్చినప్పుడు సంతోషం, చాలామంది వచ్చి పాప సంకీర్తన చేస్తారు. కొన్ని చోట్ల మా గ్రామాలలో కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు పాప సంకీర్తన ఒక అరగంటలో అయిపోద్ది. పాప సంకీర్తన ఒక అరగంటలో అయిపోద్ది. ఎందుకని అందరికీ ఒకటే ఆలోచన, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నేను పాపం చేయలేదు కదా, నాలో ఎటువంటి దోషం లేదు కదా, నాలో ఎటువంటి పాపం లేదు కదా అన్నటువంటి నీతివంతమైనటువంటి ఆలోచనే దానికి కారణం. మనం చేసేటువంటి దానిలో ఏది మనకు తప్పుగా అనిపించకపోవడానికి ఇది ముఖ్యమైనటువంటి కారణం. ఏది కూడా మనకి తప్పుగాను పాపముగాను అనిపించటం లేదు, కనిపించట్లా. పాప భీతి అనేటువంటిది మన జీవితాల నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో ప్రియ సహోదరులారా మనం చదువుతూ ఉన్నాము. చదవండి. నా జీవము తోడు దుష్టుడు చనిపోవుట వలన నాకు సంతృష్టి కలగదు. దుష్టుడు తన మార్గము నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపరచాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. దేవుడు నీ ద్వారా సంతోషించాలి అంటే ఏం చేయాలి? మన దుష్టత్వమును, దుర్మార్గపు పనులను, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని మనం అన్నిటిని కూడా వదిలి, ప్రభువా నన్ను క్షమించు అంటే దేవుని చెంతకు తిరిగి రావాలి.
దేవుని చెంతకు తిరిగి వచ్చినప్పుడే నేను సంతోషిస్తానని ప్రభు వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. దుష్టుడు చనిపోవటం వలన నాకు సంతోషం కలుగుతుందా? లేదు. ఎప్పుడైతే అతడు తన దుర్మార్గపు దుష్టుల యొక్క జీవితాన్ని మార్చుకొని పశ్చాత్తాపంతో నా చెంతకు వస్తాడో అప్పుడే నేను సంతోషిస్తానని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో మనం వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఏమని? హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించి దేవుని చెంతకు మరలి రండు అని. చదవండి. కాలము సంపూర్ణమైనది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, దేవుని యొక్క రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు, సువార్తను విశ్వసింపుడు. విశ్వసింపుడు. హృదయ పరివర్తన చెందాలి, దేవుని యొక్క వాక్కును విశ్వసించాలి. అది దేవునికి నిజమైనటువంటి ఆనందము. ఇక మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన నుంచి కోరుకునేటువంటిది, దేవునికి మనం ఇవ్వాల్సింది, లేకపోతే దేవుడు మన నుంచి ఆశించేటువంటిది దేవుని యొక్క చిత్తానికి విధేయించటం. దేవుని యొక్క చిత్తానికి, చెప్పండి చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. దేనికి విధేయత? దేనికి విధేయత? దేనికి విధేయత? వెరీ గుడ్. దేవుని యొక్క చిత్తానికి విధేయించడం మనము అలవాటు చేసుకోవాలి. చాలాసార్లు మన యొక్క కుటుంబాల్లో కానీ మన యొక్క సంఘాల్లో కానీ జరిగేటువంటిది ఏంటి అంటే, మన యొక్క ఇష్టాలను మన యొక్క ఇష్టాలను దేవుని యొక్క ఇష్టంగా ప్రజల మీద రుద్దేటువంటి ఆలోచన ఆ విధానము చాలామందికి ఉంటుంది. మన యొక్క ఇష్టాన్ని దేవుని యొక్క ఇష్టంగా ప్రజల మీద, సంఘస్థుల మీద రుద్దేటువంటి ఆలోచనలు, వాళ్ళ స్వార్థం కోసమై సంఘంలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు చేసేటువంటి ఆలోచన, ఇది దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. మనం పరలోక ప్రార్థనలో ఏం ప్రార్థన చేస్తాం? పరలోకమందున్న మా యొక్క తండ్రి, చాలు. దేవుని యొక్క చిత్తము నెరవేరాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా చిత్తము నెరవేరాలని ప్రార్థన చేయట్లా. చాలామంది స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ప్రవర్తిస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ యొక్క ఆలోచనలు వారి యొక్క స్వలాభం కొరకు దేవుని యొక్క ఆలోచనలుగా ప్రజల మీదకి నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరులారా, సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయము 22వ వచనంలో ఒక వాక్యాన్ని చదువుతాం మనం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదవమ్మా. బలుల వలన, దహన బలుల వలన యావే సంతృప్తి చెందునా, విధేయత వలన గాదా? బలి అర్పించుట కంటే విధేయత మేలు, పొట్టేళ్ల క్రొవ్వు వేల్పుల కంటే అణుకువ లెస్స. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలుల కంటే విధేయత మేలు. దేవుని యొక్క చిత్తానికి విధేయించి జీవించటం మనం నేర్చుకోవాలి. నీకు నచ్చినట్టు జరగాలి అంటే నువ్వు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరము లేదు. నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు నచ్చినట్టే జరుగుతాయి. దేవుణ్ణి ఏదైనా అడిగినప్పుడు మన ప్రార్థనలో చివరిలో మనమంతా ఒక మాటని యాడ్ చేయాలి. ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము అని. మన చిత్తము మన కోరికలైతే ఆకాశాన్ని అంటుతాయి. తెల్లారి పొద్దున్నే 5 లక్షలు బాకీ తీరిపోవాలని ప్రార్థన చేస్తాం, అవునా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ఇష్టమైతే మనం చేసేటువంటి ప్రార్థనలు ఎలా ఉంటాయి? తెల్లారి పొద్దున్నే 5 లక్షలు బాకీ, చెప్పండమ్మా, 5 లక్షలు బాకీ, ఎవడో ఒకడు వచ్చి 5 లక్షలు బాకీ తీర్చేయాలి, లేకపోతే నాకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తాం.
లేకపోతే రేపొద్దునే నేను 2 అంతస్తుల డాబా కట్టడానికి నాకు కావలసినటువంటి అన్నీ కూడా ఏర్పాటు కావాలని ప్రార్థన చేస్తాం. ఇది ఎవరి చిత్తము? దేవుని చిత్తమా? ఆ దేవుని చిత్తమా? ఎవరి చిత్తం అది? నా చిత్తం, నా ఇష్టం. మన కోరికలన్నీ కూడా ఆకాశాన్ని అంటేటువంటి కోరికలే. మన ప్రణాళికలన్నీ కూడా ఆకాశాన్ని అంటేటువంటి ప్రణాళికలే. ఏది కూడా భూమి మీద ఉండదు. మన కోరికలన్నీ పెద్ద పెద్దది, చిన్న చిన్నవి ఎక్కడ ఉండవు. కాబట్టి నువ్వు చేసేటువంటి ప్రార్థన నీ యొక్క చిత్తము దేవుని యొక్క చిత్తానికి లోబడి ఉండాలి. దేవుని యొక్క మాటకు నువ్వు విధేయించినటువంటి వాడవై ఉండాలి. అప్పుడు అది ఆశీర్వాదకరంగాను అదేవిధంగా నీకు హృదయంలో సంతోషాన్ని కలిగించేటువంటి విధంగా ఉంటుంది. ప్రియ సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి, మనం అర్పించేటువంటి బలులన్నిటికంటే, మనం చేసేటువంటి ప్రార్థనలన్నిటికంటే దేవుడు మెచ్చుకునేటువంటిది ఏంటి అంటే విధేయత. ఏంటది? ప్రైజ్ ద లార్డ్. ఫిలిప్పీలోకి రాయబడినటువంటి లేఖలో 2వ అధ్యాయము 8వ వచనంలో మన వాక్యాన్ని చదువుతాం. ఏమని? ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును సిలువపై మరణం వరకును దేవుని యొక్క చిత్తానికి విధేయుడయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మనందరికీ కూడా ఒక చక్కనైనటువంటి ఉదాహరణ. దేవుని యొక్క చిత్తాన్ని విధేయించడంలో యేసు ప్రభువే మనందరికీ కూడా ఉదాహరణ. తర్వాత మనందరికీ తల్లి అయినటువంటి మరీ తల్లి. యేసు ప్రభు మరణించాల్సి వచ్చినా కానీ ఏం చేశాడు? నా వల్ల కాదు ఇదని పక్కెళ్ళిపోయాడా? చెప్పండి, చెప్పండి. కొంతమంది నోరు కూడా తెరవట్లా. చెప్పండి, ఏం వెళ్ళా అమ్మా? పక్కకి వదిలిపెట్టేసి వెళ్ళిపోలా. ప్రభువు మరణించాల్సి వచ్చినా కానీ ఆయన చివరి ప్రార్థన ఇందాక నేను చెప్పినట్లు ఏంటి? ప్రభువా, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము. ఈ పాత్ర నా నుండి తొలగిపోవ సాధ్యము కాని ఎడల నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరని. ఆమె ఏం ప్రార్థన చేసింది? ప్రభువా, ఇదిగో నేను నీ దాసురాలను, నీ మాట ప్రకారమే నీ చిత్తం ప్రకారమే నాకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం అడుగుతాం దేవుణ్ణి, కానీ నీ ఇష్టం నెరవేరాలని అడుగుతున్నావు, నీకు నచ్చినట్లుగా ఉండాలని అడుగుతున్నావు. అవునా? ఏమండి, అవునా కాదా? ఏమని? నీ చిత్తం నెరవేరాలని కాదు, నా ఇష్టం కావాలి, నా ఇష్టం జరగాలి, నాకు నచ్చినట్టుగా జరగాలి, నా ప్రార్థన ఇవ్వాలి. ఇవ్వకపోతే నేను జరగకపోతే నేను ఇక్కడ ఉండను, ఈ గుడికి రాను. ఎక్కడికి వెళ్తాను? పక్క గుడికి వెళ్తా. పక్క గుడిలో ఏదో దేవుడు మారిపోయినట్టు, కొత్త దేవుడు ఏదో వచ్చినట్టు. మార్పు ఎక్కడ రావాలి? గుడి మారటం కాదు. ఎక్కడ మారాలి? నీ విశ్వాసము, నీ ప్రార్థన విధానం మారాలి. నువ్వు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళినంత మాత్రాన ఇక్కడ విన్నటువంటి దేవుడు అక్కడ వినేస్తాడని నువ్వు అనుకోమాక. నీ ప్రార్థనా విధానం మారితే, నీ ప్రార్థనా స్వరూపం మారితే నీ జీవితంలో మార్పులు చూడగలుగుతావు. నీ ప్రార్థనా విధానాన్ని నువ్వు మార్చుకుంటే నీ జీవితంలో దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు. అంతా కూడా నీ చిత్త ప్రకారమే జరగాలని ఎక్కడ చేసినా, అక్కడికి వెళ్ళి అక్కడ చేసినా దేవుడు వినేటువంటి వాడు దేవుడే. కాబట్టి నీ జీవితంలో పెద్ద గొప్ప కార్యాలేమీ జరగవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు చేయాల్సినటువంటి ప్రార్థన, ప్రభువా, ఇదిగో నేను నీ యొక్క చిత్తము ప్రకారము ఇదిగో నా యొక్క జీవితంలో జరిగించండి అని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తానికి విధేయించి జీవించటము నేర్చుకోవాలి. ఇక 4వదిగా, మొట్టమొదటిది ఏంటిదండి చెప్పండి? దేవుడు మన నుంచి కోరుకునేటువంటి 3 విషయాలు ఏంటి ఇప్పుడు వరకు చెప్పింది? 1, నీ హృదయాన్ని పరిపూర్ణమైనటువంటి ఆరాధనతో చేసే నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. 2వది, పశ్చాత్తాపాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. 3వది, విధేయతను దేవుడు కోరుకుంటున్నాడు. నీ చిత్తం కాదు, దేవుని యొక్క చిత్తం నెరవేరాలని నువ్వు కోరుకోవాలి.
ఇక నాలుగవదిగా ప్రభు నీ నుండి కోరుకునేటువంటి జీవితం ఏంటి అంటే నీ సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసు ప్రభు చెప్పినటువంటి ఒక మాట మీకు బాగా గుర్తుండాలి. ఏంటి అంటే జీవమునకు మార్గము ఎలాంటిది చెప్పండి అమ్మ, గట్టిగా చెప్పండి. జీవమునకు పోవు మార్గము మన రోడ్ లాగా. మన ఊరు వచ్చే రోడ్డు చూడండి, ఉందా? ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు బాగానే ఉందిలే కానీ వచ్చి వెళ్ళిపోవచ్చు. కానీ మన ఊరు పండగ ఓపెన్ అయింది చూడండి, ఇక అప్పుడు చూడాలి మా కష్టాలు మామూలుగా లేవు. ఎక్కడ కారు అటు పడిపోద్ది అని భయపడుతూ వెళ్తూ ఉండాం. రేయ్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జీవమునకు పోవు మార్గము చెప్పండి అమ్మా, జీవమునకు పోవు మార్గము యేసు ప్రభు చెప్పారు. ఏమని? నన్ను అనుసరింపగోరు వాడు ఏం చేయాలి? తనను తాను త్యజించి తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రభు ఎప్పుడు చెప్పలా, ఏమి చెప్పారు? నన్ను అనుసరించేటువంటి వాడి జీవితంలో కష్టాలు బాధలు ఏమి కన్నీరు ఏమి ఉండవని ఎప్పుడని చెప్పారా? ఏమ్మా చెప్పారా? అయ్యా చెప్పారా? నన్ను అనుసరించేటువంటి వారి యొక్క జీవితంలో కష్టాలు రావు, బాధలు ఉండవు, శ్రమలు ఉండవు, కన్నీరు ఉండదు, ఇబ్బంది ఉండదు అని యేసుప్రభు ఎప్పుడని చెప్పారా? మాకెందుకులేండి వాళ్ళకి చెప్పండి అంటారా? చెప్పండి, చెప్పారా లేదా? అరే అమ్మ మీరు చెప్పండి, చెప్పారా ఎప్పుడన్నా? చెప్పలా. యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువనెత్తుకొని నన్ను, అంటే దాని అర్థం కష్టతరమైనటువంటి జీవితమే. జీవమునకు పోవు మార్గము ఇరుకైనటువంటిది అని చెప్పారు. చాలా చిన్నది, ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి, కష్టాలు పడుతూనే వెళ్ళాలి, శ్రమలు ఉంటాయి, ఇరుకైనటువంటి మార్గము నీవు చాలా అడ్జస్ట్ చేసుకొని వెళుతూ ఉండాలి. క్రైస్తవ జీవితం అనేటువంటిది పూలబాట కాదు, ఇది ముళ్ళబాట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఫాదర్ గారు కానీ ఎవరు కానీ క్రైస్తవ జీవితము ఇది పూలబాట అని, మీ కష్టాలు ఉండవు అని, ఇబ్బందులు ఉండవని ఎవరు చెప్పినా కానీ నమ్మమాకండి. ఇదిగో ఇక్కడ కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే మన ప్రభువు అయినటువంటి క్రీస్తే వాటన్నిటిని కూడా అనుభవించాడు. కాబట్టి నీ జీవితంలో, క్రైస్తవులుగా మన జీవితంలో ఆ ప్రభువుని చేరుకోవాలంటే తప్పకుండా ఈ మార్గంలోనే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లేదండి నాకు ఇవన్నీ అవసరం లేదు, నేను తీసేస్తా అంటే నువ్వు క్రైస్తవుడికి క్రీస్తు సాక్ష్యం ఇచ్చేటువంటి వాడు కాదని దాని అర్థం. మీకు ఒక చిన్న కథ చెప్తా. మీకు ఆల్రెడీ వినే ఉంటారు, లేకపోతే ఎక్కడన్నా చూసే ఉంటారు, లేకపోతే ఎవరైనా చెప్పే ఉంటారు, కానీ మరలా చెప్తా వినండి. ఒకానొకసారి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, లేకపోతే పరలోక రాజ్యానికి తన ప్రయాణాన్ని ప్రారంభించాడంట. ఎక్కడికి ప్రారంభించాడు? అమ్మా వినండి, ఎక్కడికి ప్రారంభించాడు? అందరూ కూడా వినండి. ఇది వాస్తవమే, నిజమే, ఇదే మన జీవితం. ఎక్కడికి ప్రయాణాన్ని ప్రారంభించాడు? పరలోక రాజ్యానికి ప్రయాణాన్ని ప్రారంభించాడు. నడుచుకుంటూ వెళ్తున్నాడు. తన భుజం మీద ఒక బారు స్లేవను వేసుకుని వెళ్తున్నాడు. అంటే ఏం వేసుకెళ్తున్నాడు చెప్పండి? ఏం వేసుకెళ్తున్నాడు? బారు స్లేవ్ వేసుకొని భారంగా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తనకి అది కొంచెం భారంగా అనిపించింది. ఇంకెంతసేపు మోస్తాము దేవుడా, నేను మొయ్యలేకపోతున్నాను ఈ భారాన్ని అని దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నటువంటి సమయంలో వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి నాన్న, ఏమైంది, ఏంటి నీకు వచ్చినటువంటి కష్టం అని అడిగితే ఆ వ్యక్తి దేవుడితో చెప్పాడు, దేవుడా ఇదిగో ఈ భారమైనటువంటి స్లేవను నేను మొయ్యలేకపోతున్నాను.
ఈ భారమైన స్లేవని నేను మోయలేకపోతున్నాను. కాబట్టి ఏమన్నా అవకాశం ఉంటే కొంచెం ఈ స్లేవనే చెప్పండి. ఎత్తుకోవడం కాదమ్మా, ఎవరి స్లేవని వాళ్ళే మొయ్యాలి. నీ స్లేవని నేను మొయ్యను, నా స్లేవని మీరు మొయ్యొద్దు. ప్రభా నేను దీన్ని మొయ్యలేకపోతున్నాను, కాబట్టి అవకాశం ఏమైనా ఉంటే కొంచెం దాన్ని బరువు తగ్గించడానికి ఒక కత్తిస్తే నేను దాన్ని నరికేస్తా. సరే, దేవుడు అతని యొక్క కోరికను మన్నించి కత్తి ఇచ్చాడు. ఆ యొక్క కత్తితో, ఆ యొక్క రంపంతో ఆ స్లేవని, ఆ చివర ఉన్నటువంటి భాగాన్ని కొంచెంని కోసాడు. ఆటోమేటిక్గా ఏమైంది? బరువు తగ్గింది. సరే, మేదేసుకొని మరలా ఇంకా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అనిపించింది తనకి, ఇదేదో బాగుంది కదా అని చెప్పి మళ్ళా ప్రార్థన చేశాడు. దేవా నన్ను కరుణించు అని. మరలా దేవుడు ప్రత్యక్షం, ఏంటన్నా ఏమైంది, మళ్ళీ ఏమైందంటే, ప్రభువా ఇదిగో నేను దీన్ని మొయ్యలేకపోతున్నాను, ఇంకేమన్నా అవకాశం ఉంటే కొంచెం చూడొచ్చు కదా అంటే, మరలా దేవుడు సర్లే కానివ్వు అని చెప్పి మళ్ళా రంపం ఇవ్వగానే మళ్ళా దీన్ని ఏం చేశాడు, ఇంకా ఉన్నదాన్ని ఇంకా తగ్గించి ఇంకా మళ్ళా కోసేసాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? చివరిలో మీరే దానికి పరిష్కారం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పట్లా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరు గట్టిగా ఒకసారి చెప్పలు కొట్టండమ్మా. వెరీ గుడ్. ఒక పాట పాడుకుందామా? నుంచుంటారా? నుంచోండి. Praise the Lord. Hallelujah. 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 కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అందరూ చప్పట్లు కూడా పాడదాం ఉత్సాహంతో. గట్టిగా స్తోత్రం యేసయ్యా. నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతయేలా, నాకు భీతియే. అందరు కలిసి నీవు నా తోడు ఉన్నావయ్యా, గట్టిగా పాడదాం. నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. గట్టిగా చప్పలు కొడుతూ గట్టిగా స్తోత్రం యేసయ్యా. కష్టములలో నష్టములలో నాకు తోడున్నటువంటి దేవా, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నటువంటి ప్రభువానికి స్తోత్రం.
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి పాడదాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడము, వెతికిన వారికి దొరికేవాడము. అడిగిన వారికి ఇచ్చేవాడవు, దొరికిన వారికి దొరికేవాడు. కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు. అందరూ కలిసి దేవా దేవా నీకే స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. సత్యము జీవము మార్గమైనటువంటి దేవా, నీకే ఆరాధన, నీకే స్తుతి. మాకు ఎల్లప్పుడూ తోడై ఉన్నటువంటి దేవా, ఈ యొక్క ఘనమైనటువంటి నామానికి స్తోత్రాలు. గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ. దేవునికి స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. అందరూ కలిసి పాడదాం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, Praise the Lord. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఆ దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, భయమేలనా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. స్తోత్రం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. నీ సిలువనెత్తుకొని ప్రభువుని చెప్పండి. నీ సిలువనెత్తుకొని ప్రభువుని ఆ వ్యక్తి పరలోకానికి ప్రయాణమై వెళ్తూ వెళ్తూ పరలోకానికి వెళ్ళాలని
ఆ సిలువను ఎత్తుకుని వెళ్తూ వెళ్తూ భారం అనుకుని ఏం చేశాడు, సగము కట్ చేశాడు. దేవుడు సరే అన్నారు. రెండోసారి కూడా కట్ చేశారు. రెండోసారి కూడా కట్ చేసిన తర్వాత ఇంకా దానికి వేసుకుని వెళ్తూ ఉంటుంటే ఆయనకు అనిపించింది ఏమని, అబ్బా ఇది చాలా భారం లేదు, అయిపోయింది, చాలా భారం తగ్గిపోయింది. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అనిపించింది ఇంకా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాడు. మరలా దేవునికి దేవా అని మొదలుపెట్టాడు. వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏంటన్నా మళ్ళీ ఏమైందంటే, ప్రభువా ఇంకా ఏమన్నా కొంచెం అవకాశం ఉంటే, ఈ భారాన్ని తగ్గించుకునేటువంటి ఛాన్స్ ఉంటే తగ్గించండి అని ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పాడు సర్లే నాన్న ఇదిగో అని చెప్పి రంపం ఇవ్వగానే మళ్ళీ వాడు ఏం చేశాడు, దానికి ఉన్నటువంటి స్లేవలో ఇంకా కొంచాన్ని కట్ చేశాడు. ఇక మిగిలి ఉన్నటువంటి చిన్న మొక్కను వేసుకొని ఎంతో సంతోషంగా పరలోకం దగ్గరికి వెళ్ళిపోయాడు. దగ్గరికి వెళ్ళిపోదాము అనేటువంటి సమయానికి తన ముందున్నటువంటి పెద్ద అగాధాన్ని చూసి ఒక్కసారి ఉలిక్కిపడి అక్కడే ఆగిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్కసారిగా పరలోకానికి తనకు మధ్య ఒక పెద్ద అగాధం లాంటి, కాలువ లాంటి ఒక అగాధం ఉంది, పెద్దది. దిక్కుచోతనటువంటి పరిస్థితిలో అక్కడ ఆగిపోయి బిక్కుమంటూ అటు ఇటు చూశాడు. ఏం జరుగుతుందో తెలుసా? అటుపక్క ఇటుపక్క పెద్ద పెద్ద స్లేవలు భారంతో మోసుకొని వచ్చి, కష్టపడి భారంతో మోసుకొని వచ్చి అక్కడికి వచ్చి రాగానే, ఆ యొక్క అగాధం దగ్గరికి రాగానే వాళ్ళందరూ కూడా వారు మోసుకొని వచ్చినటువంటి స్లేవని ఇటుపక్క నుండి అటుపక్కకి వేసి వంతెనలాగా కట్టుకొని ఇటుపక్క నుండి అటుపక్కకి పరలోకానికి చక్కగా వెళ్ళిపోతున్నారు. ఇటు పక్కన చూస్తే అట్లాగే జరుగుతుంది, ఇటు పక్కన చూస్తే అట్లాగే జరుగుతుంది. సరే, తన స్లేవను కూడా మోసుకొచ్చాడు కదా, వేసుకొని ఆయన కూడా వెళ్దామని అనుకొని తన స్లేవను తీసుకుని వచ్చి ఇట్లా వేద్దాం అనుకున్నాడు. ఏం చేశాడు? దారిలో వచ్చేటప్పుడు ఏం చేశాడు? భారం అనుకొని చెప్పండి, భారం అనుకొని ముక్కలుగా కట్ చేసి ఇంత ముక్క పట్టుకొచ్చాడు. ఎంత ముక్క? ఇంత ముక్క. అది ఇటుపక్క నుంచి అటుపక్కకి వాళ్ళలాగా వేసుకొని వెళ్దామంటే సరిపోతుందా? సరిపోవట్లా. ఎందుకు? మధ్యలో భారం అనుకొని ప్రియ సహోదరి సహోదరులారా, నీ సిలువనెత్తుకొని నువ్వు మొయ్యాలని, ఆయనను అనుసరించాలని ప్రభుని యొక్క కోరిక. వద్దు, నాకేం కష్టాలొద్దు, బాధలొద్దు అంటే కుదరదు. అక్కడ క్రైస్తవ జీవితం అనేటువంటిది, క్రీస్తు అనుచరణ అనేటువంటిది అంత తేలికనేటువంటిది కాదు. అది ఆమెను చూడండి, మరీ తల్లిని చూడండి, ఆమెను చూస్తే మనకు అర్థమవుతుంది. యేసు ప్రభుని చూడండి, మన ప్రభు అయినటువంటి క్రీస్తును చూడండి. ఆయన ఏమన్నా పూలబాన్పుపై నడుచుకుంటూ వెళ్ళాడా? ఆయనకేమంతా లోకమంతా కూడా హారతులు పట్టారా? ఆయనకేమంతా పూలు వేసి ఆయన ఆహ్వానించారా? అవమానాలు ఎదుర్కొన్నాడు, నిరాకరణ ఎదుర్కొన్నాడు, కష్టాలు ఎదురయ్యాయి, ఇదిగో శ్రమలు ఎదురయ్యాయి, బాధలు ఎదురయ్యాయి. అందరూ కూడా తనను అసహించుకున్నారు. చివరికి అవమానకరమైనటువంటి శిలువ మీద ఆయన్ని చంపేశారు. మరి తల్లిని చూడండి, ఆమెను దేవుడు ఎందుకు అంత ఉన్నతంగా లేవనెత్తాడు? తరతరముల వరకు ఆమె ధన్యురాలు ఎందుకు అయింది? దేవుడు ఆమెను అంత ఉన్నతమైనటువంటి స్థానానికి ఎందుకు దేవుడు ఆమెను లేవనెత్తాడు? ఆమె క్రీస్తు ప్రభు యొక్క, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడం కోసము తన సుఖాలన్నింటినీ కూడా ఆమె వదులుకుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తనకున్నటువంటి సుఖాలను, శారీరక కోరికలను అన్నిటిని కూడా ఆమె వదులుకొని ఈ యొక్క కష్టమైనటువంటి, అనితర సాధ్యమైనటువంటి ఈ యొక్క మార్గాన్ని ఆమె ఎంచుకుంది, నడిచింది. క్రీస్తుతోనే చివరి వరకు నడిచింది. ఈ యొక్క రక్షణ ప్రణాళికలో ఆమె ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ముందుకే నడిచింది. తన సిలువను తన భుజం మీద మోసుకుంది.
తన కుమారునితో ఆమె ప్రతి ఒక్క అడుగులోను తన కుమారునితో ఆమె ఉంది, ఆమె నడిచింది. ఇదిగో సిలువపై మరణించేటంత వరకు కూడా ఆమె ఉంది. నిన్న మనం సువిశేషంలో మొదటి పట్టణంలో చదవలేదులే కానీ అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమని చదువుకున్నామండి మనము? అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 14వ వచనంలో వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరీ తల్లి యేసు ప్రభు మరణించి పునరుత్థానుడైన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత శిష్యులందరూ కూడా చెల్లా చెదురైపోతే పెంతుకొస్తు నాటికి వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి ఏం చేస్తుందంట మరీ తల్లి? వారందరితో కలిసి ఉట్టి ప్రార్థన కాదమ్మా, ఉట్టి ప్రార్థన, ఉత్తుత్తి ప్రార్థన, ఊరికే ప్రార్థన, అవకాశం ఉన్నప్పుడు చేసే ప్రార్థన కాదు. ఏం చేసింది ఆమె? చెప్పండి అందరూ, ఎడతెగక ప్రార్థన చేసింది. అవకాశం ఉన్నప్పుడు, కుదిరినప్పుడు, లేకపోతే నీకు నచ్చినప్పుడు ప్రార్థన, నీకు నచ్చినప్పుడు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థనకు వస్తావు, అంతే కదా? అంతేనా కాదా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు నచ్చినప్పుడు, నీకు అనుకూలంగా ఉన్నప్పుడు, నీకు కుదిరినప్పుడు ప్రార్థనకు వస్తావు, అంతేనే కాదా? ఏటండి, కాదా? ఆదివారం పని ఉంటే ప్రార్థనకు వస్తారా, పనికి వెళ్తారా? ఆదివారం 500 పనికి అని చెప్తే పనికి వస్తారా, పనికి వెళ్తారా, ప్రార్థనకు వస్తారా? నేను అదేనమ్మా అంటున్నా. మీరే ఆలోచన చేసుకోవాలి. కుదిరినప్పుడు, ఏమీ లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, నీకు నచ్చినప్పుడు ప్రార్థన చేయటము కాదు. క్రైస్తవుల యొక్క జీవితము త్యాగపూరితమైనటువంటి జీవితమై ఉండాలి. మరీ తల్లిని చూస్తే మనకు అర్థం కావాలి. ఏంటది? దేవునితో ఆమె ఎల్లప్పుడూ ఉంది, నిరంతరము ప్రార్థనా పరురాలుగా జీవించింది, ఎడతెగక ఆమె ప్రార్థనలో నిమగ్నమై ఉంది, ఎప్పుడు ప్రార్థనలో నిమగ్నమై ఉందని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఇది కష్టతరమైనటువంటి పని, ఇది కష్టం. అలా అని చెప్పి 24 గంటలు గుళ్ళో కూర్చోమని ఎవరు అడగరు మిమ్మల్ని. ఏం జరగాలి అంటే నీ నిరంతర జీవితము, నీ దైనందిన జీవితము ప్రార్థనా జీవితముగా మారాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ దైనందిన జీవితము ఒక ప్రార్థనగా మలుచుకోవాలి, దేవునితో కలిసి నడవాలి. ఈ యొక్క కష్టాలను, బాధలను ప్రభునితో నీవు నడుచుకుంటూ ముందుకు సాగినప్పుడు నీ జీవితము ధన్యమవుతుంది. దేవుని యొక్క కృపను నువ్వు పొందగలుగుతావు. నిత్య సహాయమాత పండుగలను మన యొక్క గ్రామంలో మనం కొనియాడుతూ ఉన్నాం. మరీ తల్లిని దేవుడు ఉన్నతముగా వెచ్చించాడంటే దానికి కారణము ఆమె దేవుని యొక్క చిత్తానికి లోబడింది. అదేవిధంగా దేవుని యొక్క ప్రణాళిక తన యొక్క జీవితంలో నెరవేరాలని కోరుకుంది. అదేవిధంగా తన యొక్క సిలువనెత్తుకొని ఆమె ప్రభువుని వెంబడించింది. పరిశుద్ధురాలుగా జీవించింది, తనను తాను తగ్గించుకుంది, దేవుని యొక్క చిత్తానికి ఆమె లోబడింది. తన హృదయంలో, తన జీవితంలో దేవునికి తప్ప మరొకరికి ప్రధానమైనటువంటి స్థానాన్ని ఆమె ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? నీ పూర్ణమైనటువంటి హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఇంకేం కోరుకుంటున్నాడు? దేవుని దగ్గరకు రావాలి అనేటువంటి కోరిక నీలో ఉండాలని కోరుకుంటున్నాడు. మూడవది ఏం కోరుకుంటున్నాడు అమ్మా? దేవుని యొక్క ప్రణాళికకు విధేయతను చూపించాలని కోరుకుంటున్నాడు. నాలుగవది ఏం కోరుకుంటున్నాడు? నీ సిలువనెత్తుకొని నువ్వు దేవుణ్ణి అనుసరించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇవన్నీ మనం ఆ తల్లిలో చూస్తాం. ఆమె దేవుణ్ణి తన హృదయంలో పదిలపరుచుకుంది.
మరి తల్లిని గురించి సువిశేషం లోకాసు వార్తకారుడు చెప్తాడు ఏమని, ఈ విషయములన్నీ ఆమె తన హృదయమునందు పదిలపరుచుకొని మననము చేయుచుండెను అని. నువ్వు కూడా దేవుణ్ణి హృదయంలో పదిలపరుచుకోవాలి. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము జీవించాలి. దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం జీవించాలి. దేవునికి నచ్చినటువంటి జీవితాన్ని జీవించాలి. అదేవిధంగా నీ సిలువలను ఎత్తుకొని నువ్వు దేవుని వైపు ప్రయాణం, పరలోక రాజ్యం వైపు ప్రయాణం చేయాలి. పవిత్రమైనటువంటి జీవితాన్ని మనందరం కూడా జీవించాలి. ఇలా జీవించినప్పుడు దేవుని యొక్క కృప, మరీ తల్లి యొక్క ప్రార్థన సహాయము మనందరికీ కూడా ఎల్లప్పుడూ అనుగ్రహించబడుతుంది. ప్రార్థన చేద్దామా? మరీ తల్లి వలె ఎడతెగక ప్రార్థన చేయండి. అంటే గుళ్ళో కూర్చొని ప్రార్థన చేయాల్సిన అవసరంలా, నువ్వు చేసేటువంటి పనిని, నువ్వు మాట్లాడేటువంటి మాటని, నీ జీవితాన్ని ప్రార్థనాపూర్వకంగా మలచుకో. ప్రతి ఒక్క పనిలోనూ, ప్రతి ఒక్క మాటలోనూ దేవుని యొక్క తత్వాన్ని ప్రతిబింబించేలాగా నీ జీవితాన్ని చూసుకో, మలచుకో. మంచి వ్యక్తిగా, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడిగా, దేవుని యొక్క బిడ్డగా నీ జీవితాన్ని మలచుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నము చేయాలి. మనందరం కూడా ప్రయత్నం చేయాలి. మరీ తల్లి ఎడతెగగా ప్రార్థన చేసినట్లు దేవుడు ఆమెను ఉన్నతంగా హెచ్చించిన విధంగా నువ్వు కూడా నీ జీవితాన్ని ప్రార్థనాపూర్వకంగా మలచుకుంటే దేవుడు నీ జీవితాన్ని కూడా ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు. నీ సిలువనెత్తుకొని కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా ప్రభుని అనుసరించడం మాత్రము నువ్వు వెనకంజ వేయొద్దు. ఇర్మియా గ్రంథంలో ఇందాక మనం చివరిలో చదివాం కదా, ఆ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదవండి, ముగించుకుందాం. మీరు పూర్ణ హృదయముతో నన్ను వెదకుదురు, నేను మీకు దొరుకుదును. మనము పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ప్రభుని వెదకండి, ప్రభుని అనుసరించండి. తప్పకుండా దైవరాజ్యాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. ప్రభువు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. పందము పంచేంద్రియముయు గ్రహించగల్గు విశ్వాసమిగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడా పరమపితామా పాలక జయము జయము రక్షక యేసునాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితీరే. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములో జీవించు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.
అతి పూజ్యుడవు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక మాధుర్యం గలవారి నామము స్తుతింపబడునుగాక నిజదేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక పవనమైన వారి నామము స్తుతింపబడునుగాక యేసువు యొక్క దివ్య హృదయము స్తుతింపబడునుగాక యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యాను మనమందును వించేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక ఓదార్చు వారైన చిరుతూ సాంతు స్తుతింపబడునుగాక దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక మేరీ మాత యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక కన్య తల్లియౌ వారి నామము స్తుతింపబడునుగాక యేసు యొక్క మోక్షరోహణం స్తుతింపబడునుగాక మరియ భర్త యోసేపు గారు స్తుతింపబడునుగాక తమ దూతల యందును తమ అర్చశిష్యుల యందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక